వాడికి ఏదో అన్యాయం జరిగింది, అన్యాయం జరిగితే వ్యక్తిగా చేసేటట్టు. అవును, ఇది అట్లా కాదు, డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు నాకు ఇన్ని పోట్లు పొడవాలి అని చెప్పేవాడు ఉంటాడు. అంటే అవతలోడు కసి ఉన్నోడే, అంటే ఊపిరి ఉండకూడదు, కొన ఊపిరి కూడా ప్రాణం తీసి రావాలి, ప్లస్ ఇన్ని పోట్లు పొడవాలని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అవునా, పోటుకి ఇంత డబ్బులు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ డబ్బులు లెక్కల్లో అవి ఉంటాయి. మనం ఇదివరకు ఈ ఫ్యాక్షన్ బ్యాచీల్లో, రౌడీల బ్యాచీల్లో అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి మనకి పోలీసులు సహకరించేవాళ్ళు. అప్పుడు విడిగా కూర్చుని మాట్లాడితే తెలిసేయి అట్లాంటి బోలెడు ఇష్యూస్. పుడిస్తే పోటుకి ఎంత, నరికితే ఎంత, ఏ పార్ట్ నరికితే ఎంత అనేటటువంటివి కూడా ఉంటాయి లెక్కలు. అట్లాంటి వ్యవస్థలు వేరు. ఇప్పుడు ఇది ఏంటంటే సుపారీ కిల్లింగే అనుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ జ్యోతి ఈనాడు రాసింది కూడా సుపారీ టైప్ లోనే రాసింది, కాబట్టి మధ్యలో వైసీపీకి లింకప్ చేసింది. కానీ ఒకటి సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుంటే ఈ మర్డర్లకు సంబంధించి ఇదనే కాదు, ఏదైనా ఇప్పటికే టీడీపీ మీద ఒక ముద్ర ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అని లోకేష్ మీద ఏదో ఒక ముద్ర అయితే ఉంది. అది నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అనేది ఇప్పుడు అప్పుడే చెప్పలేం. దానికి తోడు ఇలాంటి హత్యలను కూడా వైసీపీ మీద ఆపాదించడం, లేదంటే ఈ హత్యల ద్వారా సానుభూతి పొందాలని టీడీపీ అనుకోవడం మంచి ప్రక్రియ. అంటే బేసిక్గా ఒకటి, మనం ఒక గేటుని తెరిచేసాం, వరద గేట్ తెరిచేసాం. అంటే తెరిచేసి మనమే ఇచ్చామా లైసెన్స్? నేరాల వరద గేట్ తెరిచేసాం. చేసుకోండి. ఇంతవరకు ఏంటంటే చంద్రబాబు అంటే నేను చెప్తున్నాను, సిన్సియర్గా అబ్జర్వ్